ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు పెద్ద ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు యూరోపియన్ యూనియన్ నాయకులు, డిప్లొమాట్లు ట్రంప్ బలవంతంగా తమపై తమ నిర్ణయాలను రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై తీసుకుంటున్న నిర్ణయం వల్ల అమెరికాకు, యూరోపియన్ యూనియన్ దేశాలకు మధ్య సంబంధాలు బెడిసి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు వైట్ హౌస్ అండదండతో రష్యాపై యుద్ధం చేశాడు. ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరోపక్క ట్రంప్ కూడా తాను టైడ్ అండ్ పాలసీలను అనుసరించడని కుండ బదులు కొట్టినట్లు చెప్పడంతో జెలెన్స్కీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే పలుమార్లు జెలెన్స్కీ అమెరికా మద్దతు లేకుండా ఈ యుద్ధం ఇంత దాకా రాదని చెప్పాడు. ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తం గురించి, ట్రంప్ ప్లాన్ గురించి, ఉక్రెయిన్ ప్రజల మనోభావాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన ఫోకస్ ని పూర్తిగా రష్యా, యుక్రెయిన్ యుద్ధంపై పెట్టారు. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులకు మింగుడు పడ్డం లేదు. ట్రంప్ ఒంటెద్దు పోకడ పట్ల వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్ లో ట్రంప్ త్వరలో తాను సౌదీ అరేబియాలో పుతిన్తో మాట్లాడి యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికిస్తానని ప్రకటించారు. దీంతో ఇటు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు ట్రంప్ పై మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండా పుతిన్తో ఎలా చర్చలు జరుపుతారని జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్తో ట్రంప్ చర్చలు జరుపుతున్నప్పుడు ఆ సమావేశానికి తమకు కూడా పిలవాలని జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు కూడా కోరుతున్నారు. పుతిన్ ట్రంప్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. జెలెన్స్కీతో పాటు EU నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల జెలెన్స్కీ టర్కీ పర్యటనకు వచ్చినప్పుడు తెరవెనుక జరుగుతున్న రాజకీయాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగించాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే కీలకమైన భాగస్వామి యుక్రెయిన్ ను పరిగణలోకి తీసుకోకుండా చర్చలు జరపడమేమిటని జెలెన్స్కీ కూడా ట్రంప్ పై మండిపడుతున్నారు. సౌదీ అరేబియాలో ఎయిర్ కండిషన్ గదుల్లో రష్యా, అమెరికా బృందాలు కూర్చొని యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించుకుంటున్నారు. అది తూర్పు యుక్రెయిన్ లో తాము ఎముకలు కొరికే చలిలో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు జెలెన్స్కీ. రష్యా సరిహద్దుల్లో మంచుతో కప్పబడిపోయిన గ్రామాల్లో యుక్రెయిన్ సైనికులు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా రష్యా సైనికులతో పోరాడుతున్నారు. ట్రంప్ పుతిన్ చర్చల గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ పనిలో తాము నిమగ్నమయ్యారు. అండర్ గ్రౌండ్ బంకర్లు బిజీగా ఉన్న యుక్రెయిన్ అధికారులు మాత్రం తమకు వార్తలు వినేంత సమయం దొరకదు. తమ అంచనా ప్రకారం డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ మాట్లాడుతారని వస్తున్న వార్తల గురించి ప్రస్తావిస్తూ ఇదంతా తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు హెడావిడి చేయడానికి మాత్రమే పనికొస్తుందని యుక్రెయిన్ సీనియర్ కమాండర్ ఒకరు అభిప్రాయపడ్డారు. తమ పేరు చెప్పడానికి వారు ఇష్టపడలేదు. ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న మిలిటరీ అధికారులు మాత్రం పుతిన్ చర్చల గురించి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే యూరోపియన్ యూనియన్ నాయకులతో పాటు జెలెన్స్కీ కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. త్వరలోనే రష్యాలోని కుర్చుకు భాగంలో దూసుకుపోతామని, అలాగే రష్యా స్వాధీనం చేసుకున్న యుక్రెయిన్ భూములను త్వరలోనే తాము స్వాధీనం చేసుకుంటామని యుక్రెయిన్ కమాండర్లు ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం యుక్రెయిన్ సైనికులు ఏ లొకేషన్లో ఉన్నారన్న విషయాన్ని సీనియర్ మిలిటరీ అధికారులు రహస్యంగా ఉంచారు. యుక్రెయిన్ సైనికులు మాత్రం రష్యా సరిహద్దు పట్టణం సుమీ వద్ద ఉన్నారు. కురు వద్ద రష్యా సైనికులతో తాము పోరాడుతున్నామని చెప్పారు. ఇక రష్యా సరిహద్దులోని కూర్చు సమీపంలో చిన్న గదిలో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. యుక్రెయిన్ సైనికులు అక్కడి చెక్కపెట్టల్లో మందుగుండు సామాగ్రి నింపి యుద్ధ రంగానికి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. అలాగే అక్కడి గదుల్లో వందలాది చిన్న డ్రోన్లను సిద్ధంగా ఉంచారు. అన్ని యుక్రెయిన్ లోనే తయారు చేసినవి. వాటి ఒక్కో డ్రోన్ ధర $380 ఉంటుందని చెప్పారు యుక్రెయిన్ మిలిటరీ అధికారులు. భారతీయ కరెన్సీ ప్రకారం 35,000 రూపాయలుగా చెప్పుకోవచ్చు. వాటిని ప్యాకింగ్ చేయడానికి ముందు అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసి ఆ డ్రోన్లను కార్డ్బోర్డ్ బ్యాగ్స్ ప్యాక్ చేసి కుర్స్ యుద్ధ క్షేత్రానికి తరలిస్తారు. మొత్తానికి చూస్తే యుక్రెయిన్ సైనికులు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక ట్రంప్ పుతిన్ కు మధ్య జరుగుతున్న చర్చల గురించి ప్రస్తావిస్తే ఇక్కడి మిలిటరీ అధికారులు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ను ఎవ్వరూ నమ్మరని తెగేసి చెబుతున్నారు. రష్యా డ్రోన్లతో పాటు రష్యా ట్యాంకులను కూడా ధ్వంసం చేసే సత్తా తమకుందని యుక్రెయిన్ సైనికులు మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
డొనాల్డ్ ట్రంప్ శాంతి చర్చల గురించి యుక్రెయిన్ ప్రజలను కదిలిస్తే చాలా మంది శాంతి కావాలని ముక్త కంఠంతో చెబుతున్నారు. యుద్ధంతో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పటికే యుక్రెయిన్ భూభాగాన్ని చాలా వరకు రష్యా స్వాధీనం చేసుకుంది. పుతిన్ యుక్రెయిన్ రాజధాని కీవ్ని స్వాధీనం చేసుకోవడానికి కావాలనుకుంటే 14 ఏళ్ల పాటు పోరాడుతాడు. అయితే ఈ యుద్ధంలో నలిగిపోయేది మాత్రం సామాన్య పౌరులే. కాబట్టి తక్షణమే యుద్ధానికి ముగింపు పలకాలని యుక్రెయిన్ సామాన్యుడు కోరుతున్నాడు. అయితే యుక్రెయిన్ ప్రజలు మాత్రం యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు పలకడానికి యుక్రెయిన్ పాత్ర లేకుండా పుతిన్ ట్రంప్ ఇద్దరు కూర్చొని సమస్యను పరిష్కరిస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు జెలెన్స్కీని తప్పించి మరోవైపు యూరోపియన్ యూనియన్ నాయకుల ప్రమేయం లేకుండా చర్చలు జరపడంలో ఎలాంటి అర్థం లేదని యుక్రెయిన్ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ శాంతి చర్చలంటూ ఈ సమస్యను భుజాన వేసుకున్నారు. శాంతి అమలు చేయాలంటే ముందుగా రష్యా యుక్రెయిన్పై బాంబులు వేయడం మానేయాలి. ఎందుకంటే ముందుగా యుద్ధం మొదలెట్టింది రష్యానే కాబట్టి వారు బాంబుల దాడులు ఆపాలని యుక్రెయిన్ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. పుతిన్ను నమ్మాలంటే చాలా కష్టమని యుక్రెయిన్ పౌరులు అభిప్రాయపడుతున్నారు. పుతిన్ ఉన్నంత వరకు రష్యాను నమ్మలేమని రష్యా పౌరులు పుతిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? జీవితాంతం రష్యాతో యుద్ధం చేస్తారా అని యుక్రెయిన్ పౌరులను ప్రశ్నిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాకు లొంగే ప్రసక్తే లేదని చెబుతున్నారు యుక్రెయిన్ పౌరులు. తాము బలంగా ఉన్నంత వరకు రష్యాను ఎదుర్కొంటూనే ఉంటామన్నారు. తమకు యూరోప్ అండగా ఉంటుందని హామీ ఇచ్చింది కాబట్టి రష్యా ముందు సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని యుక్రెయిన్ పౌరులు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇక ట్రంప్ గురించి కూడా యుక్రెయిన్ పౌరులు పెద్దగా నమ్మడం లేదు. ఎందుకంటే ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి శాంతి ఒప్పందం పేరుతో కాల్పుల ఒప్పందాన్ని మరింత జటిలం చేసి చివరికి ఇరు పక్షాలు ఎంత భూమి ఉంచుకోవాలో తాను నిర్ణయిస్తాడు. ఇక పుతిన్ విషయానికి వస్తే యుక్రెయిన్కు సార్వభౌమాధికారాన్ని ధ్వంసం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. స్వతంత్ర దేశంగా గుర్తించడానికి కూడా ఆయన నిరాకరిస్తున్నాడు. ఒకవేళ ట్రంప్ పుతిన్తో చర్చల సందర్భంగా జెలెన్స్కీని చర్చలకు పిలిచినా బలవంతంగా యుక్రెయిన్ను లేనిపోని షరతులను రుద్దితే ఆయన కూడా అంగీకరించారు. ట్రంప్ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇరు పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉండదు. దీనిపై ఇరు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కారం లభిస్తుందంటున్నారు యుక్రెయిన్ ఆమ్ ఆద్మీ. మొత్తానికి చూస్తే ట్రంప్ ఇరు పక్షాల మధ్య రాజీ కుదుర్చుకోవడంలో తన సొంత లాభం చూసుకుంటున్నాడని యుక్రెయిన్ పౌరుడు దెప్పిపొడుస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది ఖచ్చితంగా వైట్ హౌస్ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.